విశాఖ మహానగరంలో ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ జీవీఎంసీ ఫుడ్ కోర్ట్ వివాదాలమయంగా తయారైంది. అద్దెలు వసూలు చేయరు, అనధికార దుకాణాలు తొలగించరు. మరి ఫుడ్ కోర్టు ఎలా ప్రక్షాళన చేస్తారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. జీవీఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫుడ్ కమిటీ గతేడాది జూలైలో ఎంతో ఆర్భాటంగా మీడియా సమావేశంలో ఫుడ్ కోర్టు ప్రక్షాళన చేస్తాము అని దాంభికాలు పలికారు. కానీ ఆ ఊసే ఎత్తడం లేదు. 4 ఏళ్ల క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాత జైల్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడం తెలిసిందే. అప్పట్లో 67 మంది వ్యాపారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. తర్వాత అధికారులు కార్పొరేటర్ల పేరు చెప్పి ఇష్టానుసారం పలువురు వ్యాపారులు ఇక్కడ తిష్ట వేశారు. యూసీడీ విభాగం పేరిట నకిలీ గుర్తింపు కార్డులతో కూడా చురుగ్గా వ్యాపారాలు చేస్తున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. కొందరు మీడియా ప్రతినిధులు సిఫార్సుతో గత కమిషనర్ సైతం కొందరు వ్యాపారులకు అనుమతులు ఇవ్వటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఫుడ్ కోర్ట్లో దొరకని ఆహారం లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ పలు రకాల స్నాక్స్, బిర్యానీ, ఐస్ కోలా, మిల్క్ షేక్స్, మాక్టైల్స్, పిజ్జా, మురి మిక్చర్, బాదం పాలు, ఫ్రూట్ సలాడ్ వంటి ఐటమ్స్ అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు. ఇక్కడ డార్జిలింగ్ వ్యాపారులు కూడా స్టాల్స్ నిర్వహించడం విశేషమనే చెప్పాలి. ఇక్కడ వ్యాపారులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఒక్కొక్కరికి ఇక్కడ వ్యాపారం బాగుంటుందని చెబుతూ షాపుల సంఖ్య పెంచుతూ పోతున్నారు. ఇంత జరుగుతున్నా జీవీఎంసీ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదని చెప్పాలి. ఇక్కడ సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వ్యాపారాలు జోరుగానే సాగుతాయి. వీరు ఎలా బతుకుతారులే అనుకున్నారేమో గానీ జీవీఎంసీ అధికారులు అద్దెలు మాత్రం వసూలు చేయడం లేదు. ఇక్కడ వ్యాపారులు మాత్రం వినియోగదారులను అధిక ధరలతో పీడిస్తున్నారు అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 149 మంది వ్యాపారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కనీసం నెలవారీ అద్దె 5,000 వేసుకున్నా నెలకు జీవీఎంసీకి 7.45 లక్షల వంతున ఏటా 89.40 లక్షల మేరకు ఆదాయంకి గండి పడుతుంది. 3 ఏళ్లుగా అద్దెల వసూలు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. అయినా అటు పాలకవర్గం ఇటు అధికారులు కిమ్మనడం లేదు. అద్దెలు దుకాణాల సైజులు బట్టి 5,000 రూపాయల నుంచి 15,000 వరకు నిర్ణయిస్తారు అని ప్రకటించారు. ఇక్కడ వ్యాపారులు రెస్టారెంట్లతోనే పోటీ పడే రీతిలో రేట్లు వసూలు చేస్తున్నారు. అందరూ లాభాలు బాటలోనే ఉన్నారు. కానీ అద్దెలు కట్టే పనే లేదు. యూసీడీ విభాగం అధికారులు ఇప్పటికే గత ఏడాది విచారణ నివేదికను టౌన్ ప్లానింగ్ విభాగానికి అందజేసింది. ఫుడ్ కోర్ట్ దుకాణాలను తొలగించాలి అని అందులో పేర్కొన్నారు. ఇందులో జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ బదిలీ అవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త సీసీపీ వచ్చారు. ఆయన నేతృత్వంలో ఏర్పాటు అయిన ఫుడ్ కమిటీలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ చైర్మన్ గా ఉన్నారు. అలాగే 7 కార్పొరేటర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారో అర్థం కాని అయోమయ దుస్థితి నెలకొంది. గతంలో తెర వెనుక ముడుపులు తీసుకుని ఇక్కడ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు అన్నది బహిరంగ రహస్యమే కావడం గమనార్హం. అలాగే ఒకే కుటుంబంలో 2-3 వ్యాపారులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రతి కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్లు ఫుడ్ కోర్టు బాగోతం గురించి అడగడం, అధికారులు లైట్ తీసుకోవడం రివాజుగా మారడం తెలిసిందే. ఆధార్ కార్డు ద్వారా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే దుకాణం ఇస్తామని ఫుడ్ కమిటీ చెప్పడం బాగానే ఉంది. కానీ ఫుడ్ కోర్ట్ ప్రక్షాళన ఎప్పుడు అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏటా 89 లక్షలకు పైగా ఆదాయం గండిపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. మరి ప్రస్తుత కమిషనర్ సంపత్ కుమార్ అయినా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. బేసికలీ ఫుడ్ కోర్ట్ అనేది జోన్ 4లో ఈ సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో దానికి అడ్జాయింట్గా ఉంటుంది. సో దీన్ని గత కొన్ని సంవత్సరాలు లాస్ట్ 5 ఇయర్స్ ముందు నుంచి రన్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన గౌరవ కమిషనర్ గారు రీసెంట్గా కౌన్సిల్లోని మరియు గౌరవ కమిషనర్ గారు లేటెస్ట్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫుడ్ కోర్ట్ని సో రెవెన్యూ మోడల్లో ఇంప్రూవ్ చేసి డెవలప్మెంట్ చేసి కొంచెం ఆహ్లాదకరంగా అందంగా ఉండే విధంగా, అదేవిధంగా పబ్లిక్కి సౌకర్యవంతంగా ఉండడానికి ట్రాఫిక్ ప్రూఫ్లో ఉండే విధంగా, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని సో కమిషనర్ గారు ఆదేశించారు. దానిలో భాగంగానే రీసెంట్గా సర్వే కూడా చేయడం జరిగింది. సుమారుగా 130 అబౌవ్ షాప్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా రకరకాల కారణాల చేత రకరకాల చేతుల మీద ఉన్నాయని ఐడెంటిఫై కూడా జరగడం జరిగింది. సో ఇది కూడా
పీడీయూసీడీ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. సో దీనిపైన ఎస్సీ గారికి కూడా డైరెక్షన్స్ ఇచ్చి సో ది కెన్ బ్యూటిఫుల్గా అండ్ మంచి ఫుడ్ కోర్ట్ తయారు చేయాలని, సో రాష్ట్రంలోనే వివిధ కార్పొరేషన్లో ఉన్న విధంగా విజయవాడ కార్పొరేషన్లోని, కాకినాడ అండ్ అదర్ అండ్ కడప కార్పొరేషన్లో ఉండే విధంగా మంచి అక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా రుచికరమైన ఆరోగ్యవంతంగా ఉండే కంటే హెల్తీగా ఉండే విధంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది గౌరవ కమిషనర్ గారు. సో దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి రెవెన్యూ రావట్లేదన్నది వాస్తవం. దాంట్లో ఎందుకంటే చర్యలు తీసుకోవడానికి అక్కడ స్ట్రీట్ వెండర్ పాలసీ దాంట్లో బేసిక్గా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సో రెవెన్యూ వసూలు చేయడానికి రెవెన్యూ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ అయితే ఫైళ్ళు షాప్స్ అలాట్మెంట్ అనేది కూడా పబ్లిక్ మన మెయిన్ ఆఫీస్ పీడీయూసీడీ సెక్షన్ నుంచి అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే జోన్ 4 అధికారులు కానీ ఆర్ ద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైనా ఇన్వాల్వ్ లేకపోవడం వల్ల అది యమునా తీరం మీద ఉంది. గౌరవ కమిషనర్ గారు దాన్ని ఐడెంటిఫై చేసి అందరి అధికారులకి ఆదేశించడం జరిగింది. దానిపైన ఒక రెవెన్యూ జనరేషన్ చేసే మోడలు, రెండోది ఏంటంటే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా, అలాగే అక్కడ అంతా ఆహ్లాదకరంగా ఉండే విధంగా, సో చూపుర్లు కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా, అక్కడ హెల్తీగా ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశించినారు. సో తొందరలోనే రెవెన్యూ మోడలు, రెండోది ప్రజలకు సౌకర్యవంతమైన ఆరోగ్యవంతమైన ఫుడ్ కోర్టు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.